తెలుగు సినిమాకి సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, అదొక బాక్స్ ఆఫీస్ కురుక్షేత్రం. అక్కడ గెలిచిన వాడే ఆ ఏడాదికి అసలైన సుల్తాన్. 2026 సంక్రాంతి ముగిసింది. 2027కి ఇంకా టైం ఉంది. కానీ ఇప్పుడు టాలీవుడ్ మైండ్ సెట్ మారిపోయింది. రేపటి గురించి కాదు, ఎల్లుండి గురించి ఆలోచిస్తోంది. అవును, టార్గెట్ 2028 సంక్రాంతి. ఈ యుద్ధంలో అందరికంటే ముందుగా పావులు కదుపుతోంది మరెవరో కాదు, స్వయాన ఆ మెగాస్టార్. 2 ఏళ్ల ముందే యుద్ధ భూమిని సిద్ధం చేస్తున్న ఆ శంకర వరప్రసాద్ వ్యూహం ఏంటి? 2028 సంక్రాంతి బరిలో మెగాస్టార్ వేయబోతున్న ఆ మాస్టర్ స్ట్రోక్ వెనుక ఉన్న రహస్య దర్శకుడు ఎవరు? సంక్రాంతి టాలీవుడ్ కు ఒక గోల్డెన్ గూస్ లాంటిది. సినిమా యావరేజ్ గా ఉన్నా సరే పండుగ సీజన్ పుణ్యమా అని వసూళ్ల సునామీ సృష్టించడం ఈ సీజన్ స్పెషాలిటీ. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలందరి కళ్ళు సంక్రాంతి బెర్తులపైనే ఉన్నాయి. 2027 సంక్రాంతి ఇప్పటికే హౌస్ఫుల్ అయిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా సీనియర్ మోస్ట్ స్టార్స్ అంతా వచ్చే ఏడాది పండుగను బుక్ చేసేసుకున్నారు. కానీ అసలైన సంచలనం అది కాదు, మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్. ఆయన చూపు ఇప్పుడు 2028 సంక్రాంతి మీద పడింది. ఒకవైపు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరోవైపు 2 ఏళ్ల తర్వాత రాబోయే పండుగకు కూడా ఇప్పుడే స్క్రిప్ట్ లాక్ చేయడం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా చెమటలు పడుతున్నాయి. 2026లో మన శంకర వరప్రసాద్ గారితో పలకరించారు. 2027 సంక్రాంతికి బాబీ డైరెక్షన్ లో మాస్ జాతరకి రెడీ అవుతున్నారు. ఆ వెంటనే శ్రీకాంత్ వదిలే సినిమా లైన్ లో ఉంది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 2028 సంక్రాంతి కోసం చిరు ఒక సీక్రెట్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ స్కూల్ నుంచి వస్తున్న మరో సెన్సేషన్ శ్రీనివాస్ మాయ. చిరంజీవికి ఈయన చెప్పిన ఒక లైన్ మైండ్ బ్లాక్ చేసిందంట. పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ తో సాగే పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామా ఇది. పల్లెటూరి రాజకీయాలు, మట్టి మనుషుల మధ్య జరిగే పోరాటం, వీటన్నింటికి మించి మెగాస్టార్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఈ కథలో పుష్కలంగా ఉన్నాయట. నిజానికి శ్రీకాంత్ వదిల సినిమా 2027 చివర్లో రావాలి. కానీ ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఏమాత్రం ఆలస్యమైనా వెనువెంటనే శ్రీనివాస్ మాయ సినిమాను పట్టాలెక్కించి 2028 సంక్రాంతి బరిలో దించాలని మెగాస్టార్ కృత నిశ్చయంతో ఉన్నారట. అంటే ఏ పరిస్థితుల్లోనైనా 2028 సంక్రాంతికి మెగాస్టార్ థియేటర్ లో ఉండాల్సిందే అన్నది ప్లాన్. మెగాస్టార్ వేస్తున్న ఈ ముందస్తు వ్యూహం వెనుక బలమైన కారణం ఉంది. 2028 సంక్రాంతి రేసులో రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి యంగ్ టైటాన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. 3 తరాల హీరోలు తలపడే ఈ మెగా బ్యాటిల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని, పండుగ రారాజు తనేనని నిరూపించుకోవాలని చిరు భావిస్తున్నారు. అందుకే సుకుమార్ మార్క్ మేకింగ్ స్టైల్లో శ్రీనివాస్ మాయ సిద్ధం చేసిన ఈ రూరల్ వార్ ను ఆయుధంగా మార్చుకోబోతున్నారు మెగాస్టార్. లెక్కలు మారచ్చు, తేదీలు మారచ్చు, కానీ మెగాస్టార్ వేసిన స్కెచ్ మాత్రం మారదు. 2028 సంక్రాంతి యుద్ధానికి ఇప్పుడే శంకారావం పూరించారు చిరంజీవి. సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో రాబోతున్న ఆ గ్రామీణ నేపథ్య చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. ఒకటి మాత్రం నిజం, మెగాస్టార్ సంక్రాంతి బరిలోకి దిగితే రికార్డులన్నీ రీరైట్ అవ్వాల్సిందే.